చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ప్యాస్టరేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ప్రియమైన ప్రేక్షకులందరికీ మనల్ని క్షేమకరమైన మార్గంలో నడిపించి మనకు అనునిత్యం తోడు నీడగా ఉంటున్న మన సృష్టికర్త, మన మార్గనిర్దేశకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున మా హృదయపూర్వక శుభాభివందనాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి మనం డైలీ బైబిల్ డివోషన్స్లో వాకింగ్ విత్ గాడ్, దేవునితో నడుచుట అనే అంశంపై మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిస్సెస్ పి ప్రమీలా వివేకానంద గారు దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశానికి అనుబంధంగా ముందుగా ఈ గీతాన్ని విందాం. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగ నడచెదము, యేసుతో జయముగ వెడలెదము. ప్రియుడగు యేసుని ప్రేమను జవిగొని, ప్రియుడగు యేసుని ప్రేమను జవిగొని పయనము చేసెద మా ప్రభు వెంబడి, పయనము చేసెద మా ప్రభు వెంబడి. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగ నడచెదము, యేసుతో జయముగ వెడలెదము. ఆధరణయు అధిక బలమును ఆత్మ ఖడ్గమును అవనిలో అందరి రక్షయును. ఆదర్శంబు ఆయన వాక్యమే, ఆదర్శంబు ఆయన వాక్యమే అనిశము మనకిల మార్గము చూపగా, అనిశము మనకిల మార్గము చూపగా. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగ నడచెదము, యేసుతో జయముగ వెడలెదము. ధరవీరోధులు మమ్ము జుట్టగా దరిచేరెదమేసున్, ప్రభుని దరిచేరెదమేము. ధాత్రి దురాశల డంబములన్నిటి, ధాత్రి దురాశల డంబములన్నిటి మైత్రిని వీడి నడచెదమేసుతో, మైత్రిని వీడి నడచెదమేసుతో. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగ నడచెదము, యేసుతో జయముగ వెడలెదము. మా ప్రభు చూపుము నీదు మార్గపు మాదిరి జాడలను, నీదగు మాదిరి జాడలను. మా పాదములను తొట్టిల్లకుండగా, మా పాదములను తొట్టిల్లకుండగా మాకెడు బలమును ఈ కృపాదినమున, మాకెడు బలమును ఈ కృపాదినమున. జయ ప్రభు యేసు
అనుదిన దైవవాక్యమును వీక్షిస్తున్న సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు, విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి వాక్య జ్ఞానము దేవునితో నడుచుట. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయ దయగల తండ్రి, పరిశుద్ధుల మహోన్నతుడ, మీకు స్తోత్రములు, వందనములు. తండ్రి, ఈ ఉదయకాల ధ్యానము ధ్యానించటకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు. తండ్రి, మీ వాక్యానుసారంగా మేము నడిచే భాగ్యం మాకు అనుగ్రహించమని, మీ యొక్క దీన దాసురాలని తండ్రి మీ యొక్క సిలువ చాటును భద్రపరచుకొని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతున్నాం. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నాం వాడనని చెప్పుకొనుచు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. వాక్యానుసారంగా ఆయన యందు అనగా యేసు క్రీస్తునందు నిలిచి ఉన్నామా? క్రీస్తు ఎలాగో నడుచుకునను అలాగే ప్రతి విశ్వాసి తన్ను తాను క్రీస్తునందు నడుచుకున్న బద్ధుడై ఉండాలి. ఆదికాండము 17వ అధ్యాయము 1-2 వచనాల్లో గమనిస్తే అబ్రహాము దేవుని సన్నిధిలో నిందారహితుడిగా నడిచాడు. ఆదికాండము 5వ అధ్యాయము 22-23 వచనాల్లో హానోకు 300 సంవత్సరములు దేవునితో నడిచి కొనిపోబడ్డాడు. అలాగే ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనంలో నీతి పరులుగా నిందారహితునిగా నోవాహు దేవునితో నడిచాడు. దీన్ని బట్టి మనము చూస్తే మనము దేవునితో కలిసి నడవాలంటే వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థించాలి, యేసుక్రీస్తు బోధనలో ఏకీభవించాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యమును మనము వాక్యానికి లోబడాలి, విశ్వసించాలి, సొంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడే దేవుని కృప మనము పొందగలుగుతాం. కాబట్టి దేవుని కృపలో మనం ఎలాగ నడవాలి, ఎలా నడుచుకోవాలో అన్న విషయాన్ని పరిశుద్ధ లేఖనాల్లో నుండి నమ్ముకొని ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను గమనించుకున్నాం. మొదటిగా దేవుని ప్రేమలో నడవాలి. ఆ విషయం మనకు ఎఫ్సీలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు గమనిద్దాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునేది, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనండి. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు మనల్ని ప్రేమించి తన్ను తాను దేవుని బలి అర్పణంగా అర్పించుకున్నారు. యేసయ్య ప్రేమ త్యాగపూరితమైనటువంటి ప్రేమ. కల్వరి పయనములో చిందింపబడిన రక్త బిందువులే ఆ ప్రేమ దారలు. కాబట్టి యేసు ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. వాక్య ప్రకారం మనము ప్రేమతో నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. మన ప్రేమ నిష్కపటముగా, నిస్వార్థంగా ఉండాలి. దేవుని ప్రేమలోనే నడవాలి. రెండవదిగా ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో వెలుగు సంబంధులుగా నడుచుకోవాలని ఉంది. ప్రభువు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునేది. ప్రభువుకి ఏది ప్రీతికరమైనది దాన్ని పరీక్షించుకోవాలి. మనం హృదయం దోషారోపణ చేస్తుందేమో అని మనం పరీక్షించుకోవాలి. అందుకే వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలని తెలుపుతుంది వాక్యం. వెలుగు సంబంధమైనటువంటి మంచి ఫలం ఏమంటే మంచితనము, నీతి, సత్యము. ఆ విషయం మనకు అపోస్తలుడైన పౌలు ఈ అధ్యాయం ఈ వచనంలోనే 5వ వచనం 9వ వచనంలో తెలియజేశారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచన ప్రకారము యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండనని తెలిపారు. మనము వెలుగు సంబంధులము, చీకటి వారము కాము. కాబట్టి వాక్యం అనే వెలుగులో నడవాలి. మూడవదిగా జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనములో దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు జ్ఞానుల అజ్ఞానుల వలె కాక
జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. క్రీస్తు రెండవ రాకడ సమీపంగా ఉన్నది కానుక అజ్ఞానుల వలె అజాగ్రత్తగా ఉండక దేవుని చిత్తానుసారముగా జ్ఞానంలో నడుచుకోవాలి. దినములు చెడ్డవి గనుక మనుషులు చెడుతనమును ప్రేమించుతున్నారు. స్వార్థము, కలహము, చెడు కార్యాలు హృదయంలో చోటివ్వకూడదు. జీవము గల దేవుని ఉపదేశములోను వాక్యములోను బలపడి సమయమును సద్వినియోగం చేసుకోవాలి. దైవిక జ్ఞానములో ఎదగాలి. ఆధ్యాత్మిక సంపదను చేకూర్చుకోవాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానముతో నింపబడాలి. అందుకే 2 కొరింథీ 2:14 ప్రకారం క్రీస్తును గూర్చిన జ్ఞానము, రక్షణ గురించిన జ్ఞానం కలిగి ఉండాలని తెలిపారు. కాబట్టి క్రీస్తునందు నిత్యము నిలిచి ఉండాలంటే ప్రేమతోనూ వెలుగులోను జ్ఞానుల వలన నడుచుకోవాలి. అప్పుడే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మనలను సర్వసత్యంలోనికి నడిపించును. ఎంత ధన్యత! అట్టి ధన్యత, కృప మనకును, మన కుటుంబములకు, మన సంఘానికి నిత్యము సమృద్ధిగా అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. యేసుని వెలుగులో నడిచెదను, రాత్రింబగలయనతో నడిచెదను, వెలుగు నడిచెదను, వెంబడించెదను, యేసుడే నా రక్షకుడు. నడిచెదనే ప్రభు యేసునితో, నడిచెదనే ప్రభు హస్తముతో, జయగతును, యేసునే వెంబడింతును. యేసుని వెలుగులో నడిచెదను, గాఢమగు చీకటిలో భయపడను, ఆత్మతో పాడుచు సాగిపోదును, యేసుడే నా ప్రియుడు. నడిచెదనే ప్రభు యేసునితో, నడిచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయగతును, యేసునే వెంబడింతును. యేసుని వెలుగులో నడిచెదను, వెలుగులో ప్రభు స్వరముని వినుచుందును, సర్వమిచ్చెదను, చెంతనుండెదను, యేసుడే ప్రేమామయుడు. నడిచెదనే ప్రభు యేసునితో, నడిచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయగతును, యేసునే వెంబడింతును. యేసుని వెలుగులో నడిచెదను, సహాయమునే పొందెదను, సుఖ దుఃఖమైన మరణం పైన యేసుడే నా యండనుండును. నడిచెదనే ప్రభు యేసునితో, నడిచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయగతును, యేసునే వెంబడింతును. యేసు